لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يعوده حفظهما وهو العلي العظيم. తొలగింపబడ్డ శైతానికుడి నుండి రక్షింపబట్టుకై అల్లాహ్ యొక్క శరణము కోరుచున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నారు. ప్రియులారా, అల్లాహ్ ఎవరు అంటే, అల్లాహ్ అంటే ఎవరు? సాధారణంగా ప్రజలు ఏమనుకుంటుంటారంటే, అల్లాహ్ అంటే ముస్లింలకు సంబంధించినటువంటి దైవము. ముస్లింలు అల్లాహ్ని పూజిస్తూ ఉంటారు, క్రైస్తవులు యేసుక్రీస్తుని పూజిస్తారు, హిందువులు వారికి ఇష్టం వచ్చినటువంటి దేవతను పూజిస్తారు లేదా దైవాలను పూజిస్తారు. అల్లాహ్ అంటే కేవలం ముస్లింలకే దైవం కాదు. అల్లాహ్ అంటే సకల చరాచర సృష్టికి, సమస్త జగానికి దైవము, ప్రభువు. ఎలా? ఆయన్ని మరి ముస్లింలే ఆరాధిస్తున్నారు కదా, మిగిలిన వారు ఆయన్ని ఆరాధించడం లేదు కదా. ఎలా ఆయన జగమంతటికి ప్రభువు, దైవము అని అంటారు? అల్లాహ్, ఇది అల్లాహ్ యొక్క పవిత్రమైనటువంటి నామము, పేరు. ఆయన స్వయంగా ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి మూసా అలైహిస్సలాం, మోసెస్, ఆయనపై దేవుని శాంతి కలుగుగాక, ఆయనతో సంభాషించేటప్పుడు ఆయన స్వయంగా తన పేరుని ఉచ్చరించి అన్నాడు, ఇన్ననీ అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అన ఫఅబుదుని. ఇవి నేను చదువుతున్న వాక్యాలు ధర్మగ్రంథమైనటువంటి ఖురాన్. ఇది సమస్త మానవాళి కొరకు పంపినటువంటి దైవ గ్రంథము. ఏదో ఒక జాతి కోసం పంపబడలేదు ఈ గ్రంథము, సకల మానవాళి కొరకు పంపినటువంటి దైవ గ్రంథము. మరి ఇందులోనున్న సూక్తులు నేను చదివి వినిపిస్తున్నాను. ఆయన అంటున్నారు, ఇన్ననీ అనల్లాహ్, ఓ మూసా, నేనే అల్లాహను, నేనే అల్లాహను. ఇన్ననీ అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అన ఫఅబుదుని. నన్నే ఆరాధిస్తూ ఉండు, మరి ఇంకెవరిని కూడా ఆరాధించవద్దు. ఆయన పేరే అల్లాహ్. మరి ఆ పేరు ఈ విశ్వములో అన్ని పేర్ల కంటే అద్భుతమైన పేరు, అన్ని నామముల కంటే పైనామము దైవము. అందుకే ఖురాన్ గ్రంథంలో అన్నారు, రబ్బిస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఫఅబుదుహు వస్తబిర్ లిఇబాదతి హల్ తఅలము లహు సమీయా. 19వ సూరే మరియం వాక్యం 65లో అల్లాహ్ అంటున్నారు, అల్లాహ్ భూమి ఆకాశాలకు ప్రభువు, భూమి ఆకాశాల మధ్య ఉన్న వాటన్నిటికీ ప్రభువు. కావున ఓ ప్రవక్త ముహమ్మద్, ఓ మానవ జాతి, మీరందరూ కూడా ఆయననే ఆరాధిస్తూ ఉండాలి. ఎవరిని? భూమి ఆకాశాలకు ప్రభు అయినటువంటి దైవము, భూమి ఆకాశాల మధ్య ఉన్నటువంటి అన్నిటికీ ప్రభువు, ఆయననే ఆరాధిస్తూ ఉండాలి. వస్తబిర్ ఇబాదతి, ఆయన ఆరాధనలోనే మీరు స్థిరముగా ఉండండి. హల్ తఅలము లహు సమీయా, మీకు తెలిసినంత వరకు అటువంటి పేరు గలవారు ఎవరైనా ఉన్నారా? ఈ విశ్వములో అల్లాహ్ అనే పేరు గలవారు ఇంకెవరు లేరు, ఆయన తప్ప.
భూమిపై నివసించే 160 కోట్ల మంది ముస్లింలు కూడా అల్లా అనే పేరు ఎవరిని పెట్టారు. అల్లా అనగానే ఆయన ఒక్కడేనండి అంటారు. అదే ప్రపంచంలో దేవుడు అంటే వరుస కట్టేస్తారు, కోట్లాది మంది ఉంటారు. గాడ్ అంటే చాలా మంది ఉంటారు. ప్రభు అంటే చాలా మంది ఉంటారు. అల్లాహ్ అంటే ఇంకెవరు ఉండరు ఆయన తప్ప అని. ఒకవేళ ముస్లింలను ఏమండి మీ గొప్ప ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త, ఆయనను అల్లా అనే పేరుతో పిలవచ్చు కదా అంటే ఏ ముస్లిం కూడా ఒప్పుకోరు. ప్రపంచంలో ఉన్న 160 కోట్ల మంది ముస్లింలలో ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు. మరియు అంటారు ఆ పేరు ఆయనది మాత్రమే, అల్లా అనే పేరు.